నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దావోస్ లో చంద్రబాబు పెట్టుబడుల అన్వేషణ, సత్యనాదెళ్ల సహా పారిశ్రామికవేత్తలతో చర్చలు, ఏపీకి క్లౌడ్ టెక్నాలజీ అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఆరోగ్య పథకాల సేవలు నిలిపివేత, ప్రభుత్వ హామీలు అమలు చేయాలని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం డిమాండ్. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్న తెరాస సర్కార్, మెట్రో పనుల్లో జాప్యం లేదన్న కేటీఆర్, మూసీ సుందరీకరణకు హామీ. తెలంగాణకు చెందిన సైనికులకు కేసీఆర్ వరాలు, సేవా పథకాలు అందుకునే వారికి భారీ నజరానాలు, 2 పడక గదుల ఇళ్లలో 2% కోటా ఉంటుందని ప్రకటన. రోహిత్ వేముల వర్ధంతి వేళ హెచ్సీయూలో మరోసారి ఉద్రిక్తతలు, బాధిత కుటుంబానికి న్యాయం చేయడం సహా వీసీని తొలగించాలని విద్యార్థుల ఆందోళన. ఉగ్రవాదాన్ని విడనాడితేనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతామన్న ప్రధాని, శాంతి ప్రక్రియలో భారత్ ఒంటరిగా ముందుకెళ్లలేదని రైసినా డైలాగ్లో వ్యాఖ్య. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు పొడుపు, 2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న నేతలు, మహాకూటమిపై భాజపా వ్యంగ్యాస్త్రాలు. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో సాంకేతిక ప్రగతికి తోడ్పాటు అందించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కు అందిస్తామని సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వేదిక 47వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన చంద్రబాబు వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సమావేశమైన చంద్రబాబు ఏపీలో రియల్ టైం గవర్నెన్స్ తీసుకురావడంలో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను వివరించారు. డిజిటల్ లావాదేవీలను మార్చి నాటికి 70% పెంచుతామని తెలిపారు. ఈ సందర్భంగా హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతిపాదనలను చంద్రబాబు ముందుంచిన సత్యనాదెళ్ల, లింక్డ్ఇన్ మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిందని, ఈ అంశంలో సింగపూర్ ప్రభుత్వంతో ఇప్పటికే కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఏపీలో వృత్తి నిపుణులు వివిధ విభాగాల వివరాలను డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందని సత్యనాదెళ్ల అభిప్రాయపడగా, ఈ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు. వచ్చే దావోసు సదస్సు నాటికి హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీలో విశేషమైన ప్రగతి సాధించాలని ఇరువురు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకుముందు చంద్రబాబును కలిసిన జెట్రో చైర్మన్ హిరోయుకి ఇషిగే త్వరలో జపాన్లో జరిగే పెట్టుబడుల అవగాహన సదస్సుకు ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న జపాన్ కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్కున్న సానుకూలతల దృష్ట్యా జపాన్ నుంచి పెట్టుబడులు మరింత పెరగాల్సి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. షైర్ ఇంటర్నేషనల్ ఫార్మా సంస్థ అధినేత కిమ్ స్ట్రాటన్ కూడా చంద్రబాబును కలిసి హిమోఫీలియాపై పరిశోధన, అభివృద్ధి, సామర్థ్యం పెంపు కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కోసం చూస్తున్నట్టు వివరించారు. భారత్లో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు చేపడుతున్నామని కిమ్ వివరించగా, కార్యకలాపాల కోసం అమరావతిని ప్రధాన ప్రాంతంగా చేసుకోవచ్చని చంద్రబాబు సూచించారు. పరిశోధన, అభివృద్ధి అంశాల్లో దృష్టి పెట్టే షైర్ ఇంటర్నేషనల్ సంస్థ వస్తే రాష్ట్ర ఫార్మా రంగానికి ప్రయోజనం కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తరువాత తనను కలిసిన సూయజ్ ఎన్విరాన్మెంట్ సీఈఓతో చర్చలు జరిపిన చంద్రబాబు, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ, నీటి శుద్ధీకరణ, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల్లో ఏపీ అవసరాలకు తగినట్టు పనిచేయాలని ఆహ్వానించారు. ఏ రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయో పరిశీలించేందుకు ఒక బృందాన్ని పంపించాలన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైన జ్యూరిచ్కు చెందిన బ్రూనో సాటర్ దావోస్లో ఏపీ భాగస్వామ్యాన్ని కొనియాడారు. సాంకేతిక అంశాల్లో జ్యూరిచ్ ముందుందని, త్వరలో ఏపీకి ఒక బృందాన్ని పంపిస్తామన్నారు. స్విట్జర్లాండ్లో బ్యాంకింగ్ కార్యకలాపాల్లో డిజిటల్ లావాదేవీలపై చంద్రబాబు ఆరా తీయగా, సైబర్ భద్రతకు సంబంధించిన సమస్యలేవీ ఉత్పన్నం కాలేదని బ్రూనో తెలిపారు. సోమవారం రాత్రి కూడా సంస్థల ప్రతినిధులు సహా స్విట్జర్లాండ్లో కార్యకలాపాలు సాగిస్తున్న భారత పారిశ్రామికవేత్తలతోనూ చంద్రబాబు చర్చలు జరిపారు. వ్యర్థాలను మండించి విద్యుత్ ఉత్పత్తి చేసే బాగార్టే సంస్థ ఆంధ్రప్రదేశ్కు సాంకేతిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. జర్మనీలో స్థిరపడి సోలార్, ఐటీ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసిన రాటకొండ ఎనర్జీ సిస్టమ్స్ అధిపతి రాటకొండ సుబ్రహ్మణ్యం చంద్రబాబును కలిసి ఏపీలో 50 మెగావాట్ల పవన విద్యుత్ పరిశ్రమ స్థాపనకు ప్రతిపాదనలు సమర్పించారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందం అమలు చేసే వరకు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీతో సహా ఇతర శస్త్రచికిత్సలు చేసేందుకు గతంలో జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా ధరలు చెల్లించకుండా ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మురళీకృష్ణ ఆక్షేపించారు. రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవల వరకు అందిస్తామని, ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఆరోగ్య రక్ష పథకాల్లో తమ డిమాండ్లు నెరవేర్చే వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇచ్చినప్పుడే సేవలు తిరిగి ప్రారంభిస్తామని మురళీకృష్ణ స్పష్టం చేశారు. అనకాపల్లిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అదే రేటు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రమేష్ హాస్పిటల్స్ కూడా ఒకటే రేటు ఇస్తారు. అలాగే అపోలో హెల్త్ సిటీలో కూడా అదే రేటు ఇస్తారు. ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని చిన్న హాస్పిటల్స్లో కాస్ట్ తగ్గే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం కంఫర్ట్తో చేయగలుగుతున్నారు. స్టాండర్డ్ ఆఫ్ కేర్ థెరపీ, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ, కొన్ని క్వాలిటీ పారామీటర్స్ మెయింటైన్ చేస్తూ, కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ, గవర్నమెంట్ చెప్పిన రూల్స్ అన్నీ పాటిస్తూ, ట్యాక్సులు పే చేస్తూ, మినిమం వేజెస్ పే చేస్తూ, ఇవన్నీ చేసే హాస్పిటల్స్ ఏవి కూడా గవర్నమెంట్ పే చేయకుండా వాళ్ళకి ఇవ్వలేరు. తెలంగాణ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా పనిచేసే హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తోందని పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సర్కార్ చెబుతున్న ప్రగతి కాగితాలపై పరిమితమైందని శాసనసభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మూసీ సుందరీకరణకు కూడా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై తెలంగాణ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. 2.5 ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి భవిష్యత్ ప్రణాళికలను మంత్రి కేటీఆర్ సభ ముందుంచారు. అభివృద్ధిలో జీహెచ్ఎంసీ వేగంగా ముందుకెళ్తోందని, స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. తాగునీటి సరఫరా మెరుగుదల, జీహెచ్ఎంసీలో సంస్కరణలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను సభ దృష్టికి తెచ్చారు. అనంతరం మాట్లాడిన విపక్ష సభ్యులు ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి అంతా ఆర్భాటానికే పరిమితమవుతోందని, 2.5 చేసిన పనులేంటో చెప్పాలని ప్రశ్నించారు. FTL ఉన్నది 2 acres బఫర్ జోన్ గా యూజ్ చేసుకున్నారంటే ఇప్పటికి మనం ఆయన జోలికి పోలేదు అధ్యక్ష. ఏంది అధ్యక్ష అంటే పేదవారు బండారు లేవటువంటి తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిను? ఆఫీసర్ మీద చర్య తీసుకోండి, వారి పనిష్మెంట్ ఇవ్వండి, వారికి కంపెన్సేషన్ కట్టియండి. ఎన్కన్వెన్షన్ లాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు అధ్యక్ష? మీరు పెద్దవాళ్లకు న్యాయం, చిన్న వాళ్లకు న్యాయం చేసుకుంటూ పోతే మనం ఎందుకు అధ్యక్ష ఉన్నది ఇక్కడ? బాగా పాడైపోయిన రోడ్లు వేయడం కోసము 2.5 సంవత్సరాలుగా మీనమేషాలు లెక్క పెడుతున్నారు. మీరు స్వచ్ఛ హైదరాబాద్ అన్నారు అధ్యక్ష. 425 యూనిట్స్ చేశారు అధ్యక్ష. ఆ యూనిట్స్ ఎక్కడ పోయినాయో, స్వచ్ఛం ఎక్కడ పోయిందో అది ప్రభుత్వానికి తెలుసు, హైదరాబాద్ ప్రజలకు తెలుసు, మనకు కూడా తెలుసు అధ్యక్ష. విపక్షాల విమర్శలకు సమాధానమిచ్చిన కేటీఆర్ నాలాల ఆక్రమణలు, నల్లాల అక్రమ కనెక్షన్లు, రహదారుల మరమ్మతులన్నింటిపైనా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మెట్రో పనుల్లోనూ ఎలాంటి జాప్యం లేదని వివరించారు. ఒక అక్రమ నిర్మాణం ఉంటుంది, మనం పోగానే ఆయన కోర్టుకు పోతాడు, మళ్ళీ కోర్టు స్టే ఇస్తుంది. ఇట్లా కాదని చెప్పేసి ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, ఒక డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయి అధికారిని ఏర్పాటు చేసి, చట్టాన్ని కూడా ఇదే శాసనసభలో తీసుకొచ్చి అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఆమోదించుకొని ఒక గొప్ప ముందడుగేస్తే దాని గురించి ప్రస్తావించరు, దాని గురించి మాట్లాడరు అధ్యక్ష. మీరన్నట్టుగా అలైన్మెంట్ అనో ఇంకోటనో ప్రభుత్వ నిర్లక్ష్యమనో వాటి వల్ల జాప్యం జరగలేదు. మెట్రో ఒక 20 కిలోమీటర్ల మార్గాన్ని ఈ సంవత్సరం తప్పకుండా మనం మొదటి దశను ప్రారంభించుకుంటాం. 2018 సంవత్సరం చివరికల్లా మెట్రో 2వ దశ కూడా ప్రారంభమవుతుంది. హైదరాబాద్లో విచ్చలవిడిగా రహదారులను తవ్వేస్తున్నారన్న విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పిన కేటీఆర్ ఇకపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తప్పకుండా ఇక్కడి నుంచి జీహెచ్ఎంసీలో ఎక్కడ తవ్వకాలు జరిగినా ఆ తవ్వకానికి సంబంధించిన రోడ్ రిస్టరేషన్ టెండర్ కూడా ముందు పూర్తయితేనే తవ్వకానికి అనుమతిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మూసీ బ్యూటిఫికేషన్ కానీ, మూసీ రీజువనేషన్ కానీ, ఈ 2 కూడా ప్రభుత్వానికి ఒక టాప్ ప్రయారిటీగా ఐటమ్గా ఉన్నాయి అధ్యక్ష. అది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా నేను వారికి ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాను. అనంతరం సభను ఉపసభాపతి బుధవారానికి వాయిదా వేశారు. సైనిక సేవా పురస్కారాలు పొందే తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. సర్వోన్నత యుద్ధ సేవా పథకం పొందిన వారికి 25 లక్షలు, ఉత్తమ యుద్ధ సేవా పథకం పొందిన వారికి 20 లక్షలు, యుద్ధ సేవా పథకం పొందే వారికి 5 లక్షలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో వెల్లడించారు. సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కోటా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసే సైనిక పాఠశాలపై త్వరలోనే కేంద్రంతో ఒప్పందం చేసుకోనున్నట్లు ప్రకటించారు. సైనికులు నిర్మించుకునే ఇండ్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. సైనికుల భార్య పేరు ఉన్న ఇంటికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మాజీ సైనికులకు 2% కోటా ఇవ్వాలని నిర్ణయించాం. సైనికుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ సలహా మండలి ఏర్పాటు చేశాం. ఈ మండలితో ప్రభుత్వం నిరంతరం చర్చిస్తూ సైనికుల సంక్షేమం కోసం తీసుకునే చర్యలను సమన్వయపరుస్తుంది.
ప్రపంచంలో శాంతి స్థిరత్వం ఉన్నప్పుడే ఆర్థిక రాజకీయ ఎదుగుదల సాధ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలు తన కల అని, అందులో భాగంగానే సార్క్ దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. ఢిల్లీలో రైసినా డైలాగ్ పేరిట నిర్వహిస్తున్న భౌగోళిక రాజకీయ సదస్సును ప్రారంభించిన ప్రధాని భారతదేశం ఎదుగుదల ప్రపంచానికి అవసరమని గుర్తు చేశారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న తమ కోరిక బాహ్య ప్రపంచంతో ముడిపడి ఉందన్న మోదీ పౌరుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వివరించారు. అయితే శాంతి మార్గంలో భారత్ ఒంటరిగా ప్రయాణించలేదని, పాకిస్తాన్ కూడా అదే బాటలోకి రావాలని మోదీ స్పష్టం చేశారు. My vision for our neighborhood puts a premium on peaceful and harmonious ties with the entire South Asia. That vision had led me to invite leaders of all SAARC nations, including Pakistan, by my swearing in. For this vision, I had also traveled to Lahore. But India alone cannot walk the path of peace. It also has to be Pakistan's journey to make. Pakistan must walk away from terror if it wants to walk towards dialogue with India. పార్లమెంటు ఆమోదించిన స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టాన్ని రాష్ట్రాలు చిత్తశుద్దితో అమలు చేయాలని, ఆ చట్టాన్ని నీరుగార్చే హక్కు ఎవరికీ లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. స్థిరాస్తి చట్టంలోని కీలక నిబంధనలను కొన్ని రాష్ట్రాలు నీరుగార్చుతున్నాయన్న వార్తల మధ్య ఆయన ఈ మేరకు గట్టి హెచ్చరికలు చేశారు. కొనుగోలుదారులకు స్థిరాస్తి చట్టం ఎంతో అనుకూలమైందని, చట్టం అమలుకు సిద్దం కావాలని అన్ని రాష్ట్రాల గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శులతో ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో వెంకయ్య సూచించారు. కొత్త చట్టం జూన్ నుంచి అమల్లోకి వస్తుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారన్న కేంద్ర మంత్రి ఆ చట్టానికి సంబంధించిన నిబంధనల్ని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ప్రకటించకపోవడాన్ని తప్పుపట్టారు. స్థిరాస్తి చట్టం విషయంలో రాజీ పడడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఆ చట్టాన్ని నీరుగార్చేందుకు యత్నించిన వారు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వెంకయ్య స్పష్టం చేశారు. ఏడాది క్రితం రోహిత్ వేముల ఆత్మహత్యతో దద్దరిల్లిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మరోసారి విద్యార్థుల ఆందోళనతో వేడెక్కింది. రోహిత్ వర్ధంతిని పురస్కరించుకుని పలు విద్యార్థి సంఘాలు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు హెచ్సీయూలో ఆందోళన నిర్వహించారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని, వీసీ అప్పారావును తొలగించాలని నినాదాలు చేశారు. హెచ్సీయూ వసతి గృహం నుంచి ప్రధాన ద్వారం వరకు భారీ ప్రదర్శన చేశారు. బయటకు వెళ్లి ఆందోళన చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు రోహిత్ వర్ధంతి సభలో పాల్గొనేందుకు వచ్చిన రోహిత్ తల్లి రాధికను పోలీసులు గేటు వద్ద అడ్డుకోగా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద సభ నిర్వహించారు. వర్సిటీలోని రోహిత్ విగ్రహం వద్దకు వెళ్లడానికి అనుమతించాలని రాధిక కోరగా అందుకు నిరాకరించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచిన సంస్థల పంపిణీ వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు తమ వాదనలు వినిపించాయి. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలంగాణ తరపున మత్స్య, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, ఆగ్రో చైర్మన్ పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ హాజరయ్యారు. సమావేశంలో ఆర్టీసీ, డైరీ, ఆగ్రో, ఏపీ ఫుడ్స్ సంస్థల విభజనపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. దామాషా పద్ధతిలో డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఆస్తులను పంచాలని ఆంధ్రప్రదేశ్ వాదించగా, హైదరాబాద్లో ఉన్న భూముల్లో ఆంధ్రప్రదేశ్ వాటా అడగడం సమంజసం కాదని తెలంగాణ అధికారులు తెలిపారు. సంస్థల సమాచారం పూర్తిగా ఇవ్వలేదని ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదు చేసుకోగా, ఆయా సంస్థలకు సంబంధించి సమగ్ర వివరాలతో మరోసారి రావాలని హోంశాఖ సంయుక్త కార్యదర్శి సూచించినట్లు వారు తెలిపారు. రీఆర్గనైజేషన్ సెక్షన్ 53 రీఆర్గనైజేషన్ ఒక సెక్షన్ ఏం చెప్తా ఉందంటే, హెడ్ క్వార్టర్ అయి ఉండి అక్కడి నుంచి ఆపరేట్ అయ్యేటువంటి యొక్క ప్రదేశంలో హెడ్ క్వార్టర్ ఉండి అక్కడి ప్రాపర్టీ ఉంటేనే అది డివైడ్ చేసుకోవాలనేటువంటిది 5842 అనేటువంటిది రూల్ ఉంది. తెలంగాణ హెడ్ క్వార్టర్ వచ్చేసి హెర్మిటేజ్ బిల్డింగ్ లో కిరాయిలో ఉంది తప్ప మాకు అక్కడ ప్రాపర్టీ ఏం లేదు. ఆంధ్ర ప్రాంతంలో 4 జిల్లాలలో హెడ్ క్వార్టర్ ఆపరేటింగ్ జరుగుతూ ఉన్నాయి. యాజ్ పర్ బైఫర్కేషన్ రీఆర్గనైజేషన్ కమిటీ సెక్షన్ ప్రకారంగా వాళ్ళకి ఏది పోయే అవకాశం అయితే 100% లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అసంపూర్తిగా ఉంది కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి అడగటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నోటీస్కి అనుగుణంగా ఏదైతే గనక ఇన్ఫర్మేషన్ అడిగారో మొత్తం ఇవ్వటం జరిగిందనమాట. అంటే హెడ్ క్వార్టర్ అనే డెఫినేషన్కి అరైవ్ అయ్యే ముందు ఆస్తులన్నీ కూడా ఏ సంస్థకి ఎన్నున్నాయి అనేది బేరీ చేస్తామని చెప్పేసి అని హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ చెప్పడం జరిగింది. దానిపైనే వాళ్ళ విశ్లేషణ డిస్కషన్ కూడా జరిగింది. 2 వారాల తర్వాత అనమాట ఎప్పుడైతే గనక ఈ సంస్థల ఆస్తుల పట్టికంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి వస్తుందో ఆ తర్వాతే ఒక డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి అని అనుకుంటున్నాను.
ఆంధ్రప్రదేశ్లో మద్దతు ధరకు కందులు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దావోస్ నుంచి మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, పరిటాల సునీత సహా ఆయా శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మీడియాలో వచ్చిన కథనాలపై ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు పెంచి కందులు కొనుగోలు చేయాలని సూచించారు. కొన్న వాటిని మిల్లింగ్ చేసి రాయితీ ధరకు తెల్ల కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులు ప్రబలడంపై ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు డయాలసిస్ సదుపాయం అందుబాటులో ఉంచాలన్నారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని 9 నెలల్లో పూర్తి చేసి విశాఖ పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీళ్లిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పునరుద్ఘాటించారు. విశాఖలో ఉత్తరాంధ్ర జలవనరుల ప్రాజెక్టులపై 3 జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఎక్కడా అలసత్వం లేకుండా సాగునీటి ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. నీరు చెట్టు నీరు ప్రగతి కింద గొలుసుకట్టు చెరువులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. ఆ చేసే పనులు బ్యాలెన్స్ పనులు కూడా రేపు జూన్ కల్లా వేగవంతంగా పూర్తి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాం. కళాశాల విద్యార్థులు కూడా గ్రామాల్లోకి జరుగుతున్న పనులు అభివృద్ధి కార్యక్రమాలు చూపించడం, కష్టపడి గ్రామాల్లో నీటి సంఘ అధ్యక్షులు పనిచేస్తా ఉన్నారో, నీటి సంఘ సభ్యులు పనిచేస్తున్నారో, మా ఇంజనీర్లు కాలువల మీద ఏ విధంగా ఉన్నారో అందరూ కూడా కలిసి ఇంకా ఇన్నోవేటివ్ గా మనం ఇంకా రైతులకు ఏ విధంగా ఉపయోగపడగలం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాం. వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు కేసులో విజయం సాధించి 1258 మంది అధికారులకు నియామకపు ఉత్తర్వులు అందించినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రిని కలిసి వివరించారు. కమిషన్ ఏర్పాటు నుంచి నేటి వరకు చేపట్టిన అన్ని నియామకాలను పారదర్శకంగా నిర్వహించడం సహా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా కేసీఆర్ అభినందించారు. నిరుద్యోగులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నియామకాలు చేపడుతున్నందున భవిష్యత్తులో టీఎస్పీఎస్సీకి పనిభారం మరింత పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ బడ్జెట్లో 3వ వంతు నిధులను ఇంధనానికే కేటాయించాల్సి వస్తోందని, తద్వారా పెట్రోల్ ఉత్పత్తుల వాడకం పెరిగి ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఇంధన సంరక్షణ క్షమత మహోత్సవాలను ప్రారంభించిన ఈటల ఇంధనాన్ని అధికంగా దిగుమతి చేసుకోవడం వల్ల విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా ఖర్చయిపోతోందని వివరించారు. ప్రజలు సొంత వాహనాల కంటే ప్రజా రవాణానే ఉపయోగించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నీ ఇంటిలో జాగ ఉంటే ఒక మొక్కలు పెంచే ప్రయత్నం చేయండి. నువ్వు చదువుకున్న స్కూల్లో, నువ్వు పనిచేస్తున్న ఆఫీసులో మొక్కలు బాగాలని చెప్పినటువంటి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంధనం పొదుపు ఎంత ఇంపార్టెంటో, ఆ ఇంధనం కాల్చినప్పుడు ఏ కార్బన్స్ అయితే ఇలా వదిలిపెట్టబడుతున్నాయో, ఏ కార్బన్ డైఆక్సైడ్ అయితే ఇలా మన జీవితాలు చిత్రం చేస్తా ఉందో దాని నుంచి రక్షించగలిగేది కేవలం చెట్లు మాత్రమే అని చెప్పి ఇవాళ మనం పెంచుకుంటాము. తెలంగాణలో 2 ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. హైదరాబాద్ కోఠీలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో అదనపు సంచాలకుడు సంజీవరావు, వరంగల్ గ్రామీణ జిల్లా దామెర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న శైలజ నుంచి 12,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఉద్యోగిని పోస్టింగ్ను వరంగల్ గ్రామీణ జిల్లా నుంచి వరంగల్ పట్టణ జిల్లాకు మార్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. సంజీవరావు 12,000, ఆయన డ్రైవర్ 3,000, అటెండర్ 2,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ చిరంజీవులు, డీఈ నరేష్ కుమార్లు మిషన్ భగీరథ గుత్తేదారు కిష్టారెడ్డి నుంచి 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. చారిత్రక నగరి వరంగల్లో అంతర్జాతీయ పతంగుల పండుగ కనుల పండుగగా జరిగింది. ఓరుగల్లు వాసులు సహా దేశ విదేశాల నుంచి వచ్చిన ఔత్సాహికులు ఎగురవేసిన పతంగులు ఆకట్టుకున్నాయి. వివిధ ఆకృతులతో ఎగురవేసిన గాలిపటాలు సందర్శకులను ఎంతగానో ఆకర్షించాయి. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన ఈ వేడుకను చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. ఈ పతంగుల పండుగ నగర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసిందని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విభిన్న గాలిపటాలను చూసి సందడి చేశారు.
మధ్యధరా సముద్రంలో వలసదారుల ప్రాణాలు జలసమాధి అవుతూనే ఉన్నాయి. తూర్పు ఆఫ్రికా నుంచి ఐరోపా వలస వెళుతున్న మరో పడవ మునిగిన ఘటనలో సుమారు 180 మంది గల్లంతయ్యారు. శుక్రవారం లిబియా నుంచి 180 మందితో బయలుదేరిన ఓ పడవ మధ్యధరా సముద్రంలో సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిందని, తర్వాత అందులోకి నీళ్లు చేరడం వల్ల నెమ్మదిగా మునిగిపోయినట్టు ప్రమాదం నుంచి తప్పించుకున్న 4 వలసదారులు తెలిపారు. పడవ బయలుదేరిన 5 గంటల తర్వాత ప్రమాదం సంభవించినట్టు వారు వివరించారు. పడవ మునక సమాచారం అందుకున్న సహాయక బృందాలు 4 వలసదారులను కాపాడి మరో 4 మృతదేహాలను వెలికితీశాయి. గత ఏడాది 5,000కు పైగా వలసదారులు సముద్ర ప్రయాణాల్లో మరణించారు. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్కే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన కొద్ది గంటలకే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన చర్చనీయాంశమైంది. తండ్రి ములాయంతో తన బంధం విడదీయలేందన్న ఆయన్ను కలుపుకునే ముందుకు వెళతామని ప్రకటించారు. శాసనసభ ఎన్నికల కోసం తామిద్దరం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 90% పేర్లు ఒకేలా ఉన్నాయని చెప్పారు. ఈసీ తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై స్పందించిన ఆయన తండ్రిపై సాధించే ఏ విజయమూ తనకు సంతోషం కలుగజేయదని చెప్పారు. అనివార్య పరిస్థితుల్లోనే సైకిల్ గుర్తు విషయంలో తండ్రితో పోరాడాల్సి వచ్చిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడంపై 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు యూపీలో సమాజ్వాదీ పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై 2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. मुझे पूरा विश्वास है कि ये सपा कांग्रेस अलायंस अगली सरकार उत्तर प्रदेश के अंदर बनाएगी. अब जो निटी ग्रिटी है, कैसे कौन सीट किसको कितनी नंबर, ये इस पे अभी चर्चा नहीं कर रहा हूं. इसलिए मैं तो बता रहा हूं कि अगले 24-48 घंटे में उस पे हमारी चर्चा होगी. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని భాజపా స్వాగతించింది. ఉత్తరప్రదేశ్ను భ్రష్టు పట్టించేందుకు 2 పార్టీలు మళ్లీ చేతులు కలిపాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ప్రజలు తిరస్కరించినా కాంగ్రెస్ ఎస్పీ కూటమిగా ఏర్పడ్డాయన్న ఆయన మళ్లీ ఓటర్లు బుద్ధి చెబుతారని ఢిల్లీలో వ్యాఖ్యానించారు. शुभकामना है दोनों मिलके यूपीए का जमाने में उल्टा पुल्टा अलायंस बना के देश को बर्बाद किया है. अभी उत्तर प्रदेश में दोबारा यूपीए 2 एक्सपेरिमेंट करना चाहिए, तो उनके लिए हमारा शुभकामना है. कोई बचा नहीं सकते समाजवादी पार्टी को. कारण क्या है? समाजवादी पार्टी सरकार माने उत्तर प्रदेश में भ्रष्टाचार, समाजवादी माने अत्याचार महिला के ऊपर, और उत्तर प्रदेश में लॉलेसनेस, उत्तर प्रदेश में विकासहीनता, ये सब लोगों ने अनुभव किया. अभी कांग्रेस और समाजवादी मिल गए, कोई बड़ा न्यूज है क्या? नया न्यूज है क्या? 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మతం ఆధారంగా ఓట్లు రాబట్టుకునేందుకు కుట్ర పన్నారని భాజపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దేవుళ్లందరి చిత్రపటాల్లో కాంగ్రెస్ గుర్తు అయిన హస్తం కనిపిస్తుందని వివిధ ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఈసీకి దృష్టికి తీసుకువెళ్లిన భాజపా నేతలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తును స్తంభింపజేయడం సహా రాహుల్పై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ ప్రవేశంపై తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ప్రకటనతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయాల్లోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన దీపా భవిష్యత్ కార్యాచరణపై జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24న ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. అన్నాడీఎంకేలో చేరడం లేదా కొత్త పార్టీ పెట్టడం తన ముందున్న ప్రత్యామ్నాయాలన్న ఆమె మద్దతుదారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అదే సమయంలో జయస్థానంలో తాను ఎవరినీ ఊహించుకోలేనంటూ శశికళ, పన్నీర్ సెల్వం నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. శశికళ కుటుంబంపై సునిశిత విమర్శలు చేసిన దీప తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అటు దీప తీరును అన్నాడీఎంకే తీవ్రంగా తప్పుపట్టింది. అన్నాడీఎంకేను చీల్చాలని భాజపా చూస్తోందని, ఆ పార్టీ నేతలు చెప్పినట్లుగా దీప నడుచుకుంటున్నారని శశికళ భర్త నటరాజన్ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశ జీడీపీ వృద్ధి నెమ్మదిస్తుందన్న అంచనాల మధ్య స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 50 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 53 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 27,332 వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో లాభాలు నమోదు చేసింది. ఓ దశలో 27,381 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆసియా విపణుల నుంచి వెలువడ్డ మిశ్రమ సంకేతాల మధ్య కీలక రంగాల వాటాల అమ్మకాలకు మదుపర్లు మొగ్గుచూపగా 27,179 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 27,236 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 15 పాయింట్లు తగ్గి 8,398 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. దావోస్లో చంద్రబాబు పెట్టుబడుల అన్వేషణ, సత్యనాదెళ్ల సహా పారిశ్రామికవేత్తలతో చర్చలు, ఏపీకి క్లౌడ్ టెక్నాలజీ అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఆరోగ్య పథకాల సేవలు నిలిపివేత, ప్రభుత్వ హామీలు అమలు చేయాలని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం డిమాండ్.
హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్న తెరాస సర్కార్. మెట్రో పనుల్లో జాప్యం లేదన్న కేటీఆర్. మూసీ సుందరీకరణకు హామీ. తెలంగాణకు చెందిన సైనికులకు కేసీఆర్ వరాలు. సేవా పథకాలు అందుకునే వారికి భారీ నజరానాలు. 2 పడక గదుల ఇళ్లలో 2% కోటా ఉంటుందని ప్రకటన. రోహిత్ వేముల వర్ధంతి వేళ హెచ్సీయూలో మరోసారి ఉద్రిక్తతలు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం సహా వీసీని తొలగించాలని విద్యార్థుల ఆందోళన. ఉగ్రవాదాన్ని విడనాడితేనే పాకిస్తాన్తో చర్చలు జరుపుతామన్న ప్రధాని. శాంతి ప్రక్రియలో భారత్ ఒంటరిగా ముందుకెళ్లలేదని రైసిన డైలాగ్లో వ్యాఖ్య. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు పొడుపు. 2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న నేతలు. మహాకూటమిపై భాజపా వ్యంగ్యాస్త్రాలు. ఏటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.